హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ శ్రావణి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కాసేపు సరదాగా. ఈ వీడియోలో మీకు ఒక మంచి స్నాక్ ఐటమ్ని చూపించబోతున్నాను. అది కూడా ఎగ్తో చేసింది. ఈవినింగ్ టైంలో స్నాక్ చేసుకోవాలి అనుకున్నప్పుడు ఇలా మీరు చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. ఇది ఎలా చేసుకోవాలో తెలుసుకోవాలంటే స్కిప్ చేయకుండా కంప్లీట్గా నా వీడియోని చూడండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. రెసిపీని స్టార్ట్ చేద్దామా? దీనికోసం ముందుగా ఎగ్స్ని, ఆలూని బాయిల్ చేసుకుని పెట్టుకోవాలి. బ్రెడ్ని జార్లో తీసుకుని మిక్సీ చేశాను బ్రెడ్ క్రమ్స్ కోసం. దీన్ని కూడా ఒక సైడ్కి పెట్టుకోవాలి. ముందుగా ఆలూని స్మాష్ చేసుకోవాలి. ఇలా స్మాష్ చేసుకున్న ఆలూలో సన్నగా చాప్ చేసుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి, కారము, టేస్ట్కి సరిపడా సాల్ట్, 1 స్పూన్ జీలకర్ర. ఇందులోనే మీకు కావాలనుకుంటే గరం మసాలాని కానీ చాట్ మసాలాని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇది చీజ్ నేను ఇలా కొంచెం పెద్దగా చాప్ చేసుకున్నాను. చీజ్ ఆప్షనల్ అండి. ఇప్పుడు వీటన్నిటిని కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసుకుని పెట్టుకోవాలి. ఇప్పుడు బ్లడ్ స్లైసెస్ని తీసుకుని ఎడ్జెస్ని కట్ చేసేసుకోవాలి. ఇలా స్లైసెస్ని ఎడ్జెస్ తీసేసుకుని పెట్టుకోవాలి. ఇప్పుడు ఎగ్స్ని ఇలా చూపిస్తున్నట్టుగా నిలువుగా 2 పీసెస్ కింద కట్ చేసుకోవాలి. డీప్ ఫ్రై కోసము ఆయిల్ని ముందుగానే హీట్ చేసుకోవాలి. ఇప్పుడు ఆలు మిక్చర్ని తీసుకుని తడి చేసుకుంటూ దాన్ని ఒత్తుకోవాలి. ఇందులో ఎగ్ పీస్ని పెట్టుకుని ఎగ్ షేప్లోకి వచ్చేలాగా మొత్తము ఎగ్ని క్లోజ్ చేసేసుకోవాలి ఆలు మిక్చర్తో. చూడండి, ఇలా డ్రాప్ షేప్ వచ్చేలాగా చేసుకుంటే చూడటానికి కూడా చాలా బాగుంటాయి. ఇలాగే అన్నిటినీ చేసేసుకోవాలి. ఇప్పుడు వీటిని పక్కన పెట్టుకుని బ్రెడ్ స్లైస్ని తీసుకుని దీన్ని తడి చేసుకుంటూ ఇందులో మనము ఎగ్ ఆలూతో చేసుకున్న వాటిని దీని మధ్యలో పెట్టుకుని పూర్తిగా బ్రెడ్తో కవర్ చేసేసుకోవాలి. ఎక్కడ ఓపెన్ లేకుండా బ్రెడ్తో పూర్తిగా కవర్ చేసేసుకోవాలి. తడి చేసుకుంటూ ఉంటే బ్రెడ్ అన్నది మనకి కరెక్ట్గా స్టిక్ అవుతుంది. చూడండి, ఇలా చేసుకోవాలి.
ఇలా అన్నిటినీ కూడా బ్రెడ్తో కవర్ చేసుకుని పెట్టుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత బ్రెడ్ క్రమ్స్లో వీటిని బాగా రోల్ చేసుకోవాలి. ఇలా అన్నిటినీ కూడా బ్రెడ్తో కూడా కవర్ చేసుకుని ఇలా బ్రెడ్ క్రమ్స్లో రోల్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఆయిల్ కూడా హీట్ అయింది కాబట్టి ఒకటి స్లోగా ఆయిల్లో వేసేసుకోవాలి. వీటిని టర్న్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. చూడండి ఎంత మంచి కలర్ వస్తున్నాయో కదా. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు కూడా బోత్ సైడ్స్ ఫ్రై చేసుకోవాలి. ఎక్కువగా కలపకూడదు. చూడండి ఎంత మంచి కలర్ వస్తున్నాయి కదా. ఇలా అయిన తర్వాత వీటిని ఆయిల్లోంచి తీసేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే ఎగ్తో చేసుకున్న ఈవినింగ్ స్నాక్ ఐటెం రెడీ అయిపోయినట్టే. చాలా క్రిస్పీగా తినే కొద్దీ తినాలనిపించేంత టేస్టీగా ఉంటాయి. డెఫినెట్గా మీరు కూడా ట్రై చేయండి. ఈ వర్షాకాలంలో ఈవినింగ్ టైంలో వేడివేడిగా ఇలాంటివి చేసుకుని తింటే ఎంత బాగుంటుందో కదా. మీరు కూడా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చింది అని నాకు కామెంట్లో చెప్పండి. ఈ రెసిపీ మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి షేర్ చేయండి.